అసలు మీరు రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తుంటారు కదా 1 ఇయర్ లో ఒక్క బిల్డింగ్ ఆక్యుపై చేసుకోలేదు. 90% కంప్లీట్ అయిన ఒక్క బిల్డింగ్ కంప్లీట్ అవ్వలా. ఈ 1 ఇయర్ లో 10% కంప్లీట్ చేస్తే దానికి ప్లంబింగ్ వర్క్ చేసేసి పెయింటింగ్ వర్క్ చేసేసి ఆక్యుపై చేసుకోవచ్చు. అట్లాంటి బిల్డింగ్లు ఒక 200 బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్లు అన్ని అంతే వచ్చినాయి. ఇంకా సో అమరావతిలో మీరు 45,000 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేస్తాం, 45,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారు. 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లేకపోతే ఇంకొక దగ్గర సహకారంతో మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి డబ్బులు అడగాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాన్ని సెక్షన్ 94 ఆఫ్ బైఫికేషన్ యాక్ట్ ద్వారా మా రాజధానికి మాకు డబ్బులు కేటాయించండి అయ్యా, మాకు గ్రాంట్ గా వస్తే ఆ గ్రాంట్ ద్వారా డెవలప్మెంట్ జరిగితే మన అప్పు లేకుండా రేపొద్దున డెవలప్మెంట్ జరుగుద్ది. మీరు అప్పు తీసుకొచ్చి రాష్ట్ర అమరావతిని డెవలప్ చేసి 45,000 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ కాదా అంటే నేనే సమాధానం చెప్పాలి, నాకు అర్థం కాదు. ప్రభుత్వం చెప్తాను 45 కాదు, ఇన్ఫాక్ట్ 60,000 కోట్లు ప్రతి ఏటా 15,000 కోట్లు 60,000 కోట్లు కాదు సార్, 1,00,00,000 కోట్లు ఎక్కడి 1,00,00,000 కోట్లలో ఒక్క రూపాయి అయినా సరే మనకు పెట్టుబడి ద్వారా వచ్చిందా? లేదు. నరసింహరావు గారు టెక్సాస్ లో ఉంటారు. టెక్సాస్ లో నుంచి నరసింహరావు గారు వచ్చి అమరావతిలో నేను ఒక ఇదిగో 10,000 కోట్లతోటి నేను బిజినెస్ పెడుతున్నా, ఇక్కడ ఇదిగో 10,000 కోట్లకు గాను ఇదిగో నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా, నేను 10,000 కోట్లకి ఇదిగో నేను ఒక 500 కోట్లు ట్యాక్స్ కొడుతున్నా. దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. దట్ ఐ విల్ కన్సిడర్ యాజ్ ఎ గ్రోత్. కరెక్ట్. రాష్ట్రానికి ఇన్కమ్ గా కన్సిడర్ చేస్తాను. అంతేగా 45,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పు తెచ్చి రాష్ట్ర రాజధాని రోడ్లు వేసి డెవలప్ చేసి ఇవన్నీ చేసే ఈ 45,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర రాజధానిలో డెవలప్మెంట్ ఇంకోటో స్టార్ట్ చేస్తే 2029 పడుతుంది. 2029 తర్వాత నుంచి ఎప్పుడు కంపెనీలు రావాలి, ఎప్పుడు రాష్ట్రం డెవలప్ అవ్వాలి? సో రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వాన్ని కంప్లీట్ గా అసలు రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదు అని డిస్కనెక్ట్ చేసేసింది. ఎందుకు సార్, ఎందుకు అడగలేకపోతుంది? గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేక్ తెచ్చుకునే వాళ్ళు, నిజానికి ఆయన ఎలక్షన్ ముందు చెప్పిన మాట కూడా, పొత్తు పెట్టుకోవడానికి రీజన్ చెప్పింది కూడా అదే. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటే రాష్ట్రాన్ని గాడిలో పడేయచ్చు, బాగు చేయొచ్చు, అందుకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం అని చెప్పారు. బట్ ఆ దిశగా కనీసం ₹1 గ్రాంట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు తేలేకపోతున్నారు? గ్రాంట్ విషయం పక్కన పెట్టేస్తున్నారు, లీగల్ గా రావాల్సినవి, రైట్ గా రావాల్సినవి కూడా తేలేకపోతున్నారు. బానిస మనస్తత్వం నరసింహరావు గారు. బానిసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తే ఈ దుర్మార్గులు చీటర్స్ అందరూ నేను చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఐ కెన్ కాల్ దెమ్ యాజ్ ఎ చీటర్స్. రాష్ట్ర ప్రభుత్వం తరపున చీట్ చేసి ప్రజల దగ్గర ఓట్లు తీసుకొని 1 ఇయర్ నుంచి చెప్పిన సంక్షేమ పథకాలు అమలు పరచకుండా ప్రజలను చీట్ చేసిన బిగ్ చీటర్స్. దిస్ నథింగ్ బట్ చీటింగ్ సార్. నథింగ్ బట్ చీటింగ్, అంతే కదా. నథింగ్ బట్ చీటింగ్. ఇచ్చిన ప్రామిసెస్ ని నేను ఇంకా వీడియోలు మీకు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి వేయటంలా వాళ్ళు చెప్పినటువంటి వీడియోస్, వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోస్, రాష్ట్ర ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, చెప్పినటువంటి ప్రామిస్లు, చేసినటువంటి ఎలిగేషన్స్, నాట్ ఈవెన్ సింగిల్ ఎలిగేషన్ కూడా, సింగిల్ ప్రామిస్ దే నెవర్ కీప్ అప్. పైగా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తే ఈ చీటర్స్ అందరూ కూడా అసెంబ్లీలో కూర్చొని కేంద్ర ప్రభుత్వానికి ఇనానిమస్ గా చప్పట్లతోటి స్వాగతం చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినందుకు సాష్టాంగ పడిపోయే చవట సన్నాసి దద్దములు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు హక్కుగా రావాల్సిన ఇవ్వండి అని అడిగే దమ్ము ఎవడుకుందండి? ఇంకో మాట చెప్తా నేను, ఐఎమ్ గోయింగ్ టు సమ్ ఎక్స్టెంట్ నరసింహరావు గారు. ప్లీజ్. ఇప్పుడు నేను కలిసి ఒక అండర్స్టాండింగ్ లో ఒక కంపెనీ పెట్టాం, పార్ట్నర్షిప్ కంపెనీ పెట్టాం సార్. ఈ పార్ట్నర్షిప్ కంపెనీలో ₹1,00,000 లాస్ వచ్చింది అనుకోండి, ఎవరు బేర్ చేయాలి? ఇద్దరు బేర్ చేయాలి. ఒక 10 లక్షల ప్రాఫిట్ వచ్చింది అనుకో, ఎవరు బేర్ చేయాలి? ఇద్దరం తీసుకోవాలి కదా. వై? ఎందుకు బేర్ చేయాలి? ఇద్దరు స్టేక్ హోల్డర్. మీరు ఎందుకు బేర్ చేయాలి? ఇద్దరు స్టేక్ హోల్డర్స్. యు ఆర్ ఎ పార్ట్నర్. పార్ట్నర్షిప్ ఫామ్ లో యు ఆర్ ఆల్సో ఎ స్టేక్ హోల్డర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబ్బులు ఇవ్వండి అని భారతీయ జనతా పార్టీని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎందుకు అడగాలి అంటున్నాను. పార్ట్నర్ కాబట్టి ఇవ్వాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీకి లేదా అంటున్నాను. ఇవ్వాలి. ఎందుకు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో లేదా అంటున్నా.
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 2014 చట్టానికి అనుగుణంగా ఈ రాష్ట్రానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదా అంటున్నా. ఒక్కవేళ వాళ్ళకి కళ్ళు మూసుకుపోయి గాంధారి లాగా తయారైపోతే వాళ్ళని మేల్కొలిపి ఈ రాష్ట్ర ప్రజల కోసం 5.5 కోట్ల మంది ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం 164 సీట్లు వీళ్ళ చేతిలో పెట్టినందుకు గాను ఈ పాపం రాష్ట్ర ప్రజలు చేసినందుకు గాను కనీసం ఆ పాప పరిహారం కోసమైనా భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ అడగాలి కదా. అడిగినట్టు కనపడలే ఇక్కడ. పైగా అసలు అది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా చేసిన ప్రామిస్ కదా. మోడీ ఒక చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్ బిస్కెట్ తీసుకొని సంబరపడిపోయే పనికి మాలిన చవట సన్నాసి దద్దములందరూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఇలాగా ఇంకెలాగుంటుంది సార్? వెరీ అన్ఫార్చునేట్. ఏం ఇంకేం సంక్షేమ పథకాలు అమలు పరుస్తారు? మరి ఎట్లా సార్? 10 ఏళ్ళైంది ఏం తేవట్లేదు. రాజధాని కట్టడానికి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వట్లేదు. ఇవ్వడానికి గ్రాంట్ ఇవ్వాలి, రాజధాని నిర్మాణం బాధ్యత వాళ్ళది, వాళ్ళు ఇవ్వట్లేదు. మీరు వాళ్ళు కలిసే ప్రభుత్వం లేదు. వాళ్ళు మాట్లాడినప్పుడు ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆప్షన్ ఏంటి? ఇంకా ప్రజలు, మేధావులు, బుద్ధిజీవులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజా సంఘాలు, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోరుకునే వాళ్ళు ఎవరు మాట్లాడకుండా ఉంటున్నారు ఎందుకు? ఏం మాట్లాడతారు సార్? ఇప్పుడు మీరే నాకు తెలిసి 30 ఏళ్ళ సీనియర్ జర్నలిస్ట్, మీరు రాష్ట్రంలో అన్ని అంశాల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. మీరే నన్ను ఒక ప్రశ్న అడిగారు. చంద్రబాబు నాయుడు 45,000 కోట్లతో అమరావతిని డెవలప్ చేస్తున్నారు, పోలవరానికి నిధులు తీసుకొచ్చారు, రాష్ట్రంలో మంచి 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు, లేకపోతే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు, ఇంకొక కంపెనీలు తీసుకొచ్చామంటున్నారు. ఇంత డెవలప్మెంట్ ఉంటే ఏం లేదని మీరు నన్ను కౌంటర్ చేయడానికో లేకపోతే నా దగ్గర నుంచి సమాధానం తెప్పించడానికి మీరు అడుగుంటారు. వాళ్ళ వర్షన్ మీ ముందు పెట్టారు. వాళ్ళ వెర్షన్, నేను అదే అంటుంది, వీళ్ళ వెర్షన్ క్యారీ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి మీడియా ఒకటి ప్రధాన అస్త్రం. ఇప్పుడు 1 year అవుతుంది నరసింహరావు గారు, 1 year అవుతుంది, ఆల్మోస్ట్ 1 year అవుతుంది. నేను మీ వేదిక ద్వారా నేను రాష్ట్ర ప్రజలకి కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నాను. ఇది నా మాట కాదు, నేను ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అనొచ్చు, కానీ నేను ఉప ముఖ్యమంత్రి అనే మాట్లాడతాను. ఎందుకంటే అతని పేరు ఎత్తటానికి కూడా అతనికి అర్హత లేదు. సో ఐ విల్ కాల్ హిమ్ యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, దట్స్ ఆల్, హూ ఎవర్ ఇట్ మే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వీళ్ళ ఇద్దరు కూడా కంబైన్డ్ గా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఒక ప్రామిసరీ నోట్, ఒక ప్రామిసరీ బ్రోచర్. ఈ బ్రోచర్లోని అంశాలను నేను చదువుతా. రాష్ట్ర ప్రజలని ఈ విధంగా మోసం చేసి ఒక చేతగాని చవట దద్దమ్మ ఇచ్చే విధంగా ఒక పిట్టల ద్వారా చెప్పినట్టుగా చదువుకొని వెళ్ళిపోయి ప్రజల దగ్గర నుంచి ఓట్లు తీసుకొని ఈ రోజు సమాధానం చెప్పడానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, ఈ రోజు క్లారిఫికేషన్ ఇవ్వడానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, ఈ రోజు చేసిన ఎలిగేషన్స్ ని ప్రామిస్ చేసుకోవడానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, 30,000 మంది అమ్మాయిల మిస్సింగ్ విషయంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, సుగాలి ప్రీతి కేసు గురించి ఏమైందో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఈ విధంగా జరుగుతున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, ఎస్సీలని ఎస్టీలని అరికాళ్ళ మీద పోలీసులు కొడుతూ లాలెస్ స్టేట్ చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు. 16,800 నవంబర్ మొన్న ఎప్పటి వరకు ఆల్మోస్ట్ మార్చి వరకు, అంటే 10 నెలల కాలంలో 16,637 మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు. ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రోజుకు ఒక వేషం వేసుకొని, ఒకరోజు సనాతన ధర్మం అని, ఒకరోజు ఇంకో ధర్మం అని, ఒకరోజు గురు ధర్మం అని, ఒకరోజు సన్యాసి ధర్మం అని చెప్పి గుళ్ళు గోపురాలు పట్టుకొని తిరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఓట్లు వేసినారని ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలు ఎవరిని అడగాలి? ప్రశ్నిస్తానని వచ్చినటువంటి తప్పేసుకొని పడుకుంటున్నావు. ప్రశ్నిస్తానని వచ్చినటువంటి నువ్వు పక్కేసుకుని పడుకున్నావు. వారం రోజులు ఎక్కడ ఉంటావు తెలియదు, 3వ రోజు హాస్పిటల్లో దొరుకుతావు, 4వ రోజు ఒక టెంపుల్లో దొరుకుతావు, 5వ రోజు మహారాష్ట్రలో ఉంటావు, 6వ రోజు చెన్నైలో ఉంటావు, 7వ రోజు తిరుపతిలో ఉంటావు, 8వ రోజు